మా తెలుగుదేశం మహానాడు అంటే పండగ, పండగ అంటే మహానాడు. మా తెలుగుదేశం కార్యకర్తలకి ఈ పండగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే మేము ఈరోజు ఇక్కడ చేరింది ఒక చిన్న సభ కోసం కాదు, ఇది మా తెలుగువారి ఆత్మగౌరవం కోసం, మా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం. మహానాడు అంటే ఏమిటి? మహానాడు అంటే కేవలం ఒక మీటింగ్ కాదు, ఇది ఒక చరిత్ర, ఇది ఒక విశ్వాసం, ఇది ఒక ప్రేరణ. ఎన్టీఆర్ గారి ఆశయాలు, చంద్రబాబు నాయుడు గారి విజన్, ఈ రెండు కలిస్తే ఈ మహానాడు వేదిక అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. కార్యకర్తలారా, మా పార్టీకి మీరే బలం. మా తెలుగుదేశం పార్టీకి ఒక గొప్ప బలం ఏమంటే డబ్బు కాదు, నాయకులు కాదు, మీలాంటి క్రమశిక్షణ గల కార్యకర్తలే మా పార్టీకి బలము. మీరు ఇంటింటి వెళ్ళి పార్టీ జెండా ఎగరేస్తేనే మా విజయం వస్తుంది. ప్రజల దగ్గర పోయి మీరు సమస్యలు వినిపిస్తేనే మనకి నమ్మకం ఏర్పడుతుంది. మాకు ఈరోజు మహానాడు ఏం చెప్తా ఉందంటే ఐక్యతే మన బలం, క్రమశిక్షణ మన విజయానికి దారి, సేవే మా ధర్మం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. గౌరవనీయులైన మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు మాకు ఒక ఆదేశం ఇచ్చినారు. అది ఏమంటే పరాయ దేశాలలో యుద్ధాలు జరగడం వలన మా భారతదేశంకి బరువు పడకూడదు, మా భారతదేశం ఎకనమీ డెవలప్ కావాలి అంటే మేము సేవ్ పెట్రోల్, డీజిల్, ఆయిల్ అని వినాదం ఇస్తున్నాము. అది మనం ఆచరణ చేసి ఇతరులకు చెప్పాలని ఒక మంచి ఉద్దేశంతో మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మా ఐటీ మంత్రి వర్యులు యువ నాయకులు నారా లోకేష్ గారు వాళ్ళ ఆదేశాల మేరకు మేము ఎప్పుడు కూడా మనం విజయవాడలో, నెల్లూరులో సభలు జరిగేవాళ్ళు. కానీ అక్కడ పోవాలంటే కొన్ని వేల సంఖ్యలో కార్లు పోవాలి, ఆడ కొన్ని లక్షల మంది కార్యకర్తలు రావాలి. ఆ ఖర్చు పొదుపు చేయాలని పెట్రోల్, ఆయిల్ ఏదైతే ధరలు పెరుగుతున్నాయో మా భారతదేశం భారం పడతా ఉంది. అందుకోసము మేము ఈరోజు డిజిటల్ మహానాడు చేస్తున్నాము అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. 6 గంటల నుంచి ఆ వానదేవుడు కూడా ఏదైతే ఈ మహానాడు, పవిత్రమైన మహానాడు ప్రోగ్రాం మా తెలుగుదేశం పార్టీ నుంచి పెట్టబోతున్నాము, 6 గంటల నుంచి వానదేవుడు కూడా మమ్మల్ని ఆశీర్వదించి కురుస్తున్నాడు. ఇక్కడ రైతుల ముఖాల్లో చూస్తే అబ్బా ఈ మహానాడు సందర్భంగా మాకు వానదేవుడు కనికరించినాడని ఈరోజు రైతులు కూడా చాలా సంతోషం.